సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల భేటీ. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చలు. సిఆర్డీఏ పరిధిలో స్థలం ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. సీఎం చంద్రబాబుతో సిఐఏ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ బృందం భేటీ. ఏపీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చలు. పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం. ప్రకటించిన ఎన్నికల సంఘం 3 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉండనున్న బొత్స. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో మంత్రి సత్యకుమార్ భేటీ. పెండింగ్ బిల్లుల అంశంపైనే ప్రధాన చర్చలు. 2 నెలల్లోనే 350 కోట్ల చెల్లింపులు. సిద్దిపేటలో అమానుష్య ఘటన. 20,000 అప్పు చెల్లించలేదని భార్యాభర్తలను కట్టేసిన వ్యక్తి. గుడి ఆవరణలోనే దంపతులపై దాష్టీకం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగల హల్చల్. కేటీ రోడ్లో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ లో చోరీ. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డ దుండగులు. నిర్మల్ జిల్లా బైంసాలో పోలీసుల తనిఖీలు. ఒక వ్యక్తి వద్ద 2 కత్తులు స్వాధీనం. పోలీస్ స్టేషన్ నుంచి పరారైన నిందితుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విశేష పూజలు. వేప చెట్టు కనకదుర్గ అమ్మవారికి గాజులతో అలంకరణ. తిరుమల శ్రీవారి ఆలయంలో 2వ రోజు పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహించిన అర్చకులు. స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం.